ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ ప్రేమ, చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. నన్ను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ, సిలువలో మరణించి బలి అయినా నీ ప్రేమ. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకు. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకు. చాలయ్యా నీ ప్రేమ, చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమస్వరూపి మీకు స్తోత్రం. ప్రేమించువాడా మీకు స్తోత్రం. ప్రేమించి ప్రాణము పెట్టినవాడా మీకు స్తోత్రం. ప్రాణేశ్వర మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది, అది ఎటువంటి లోపము లేనిది అని మనము నేర్చుకుంటూ ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి గనుక సర్వలోక మానవాళిని ప్రేమించి తన ప్రాణాన్ని సైతము కూడా లెక్క చేయకుండా మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో బలియాగముగా పెట్టియున్నాడు. అయితే ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతము ఎలయనగా, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రేమించువాడు దేవుని సంబంధి అని వాక్యం సెలవిస్తూ ఉండగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తాను చూపిన తన సహోదరిని, తాను చూస్తూ ఉన్నటువంటి తన ప్రక్కనే ఉన్నటువంటి తనతో సహవాసము, స్నేహము, ప్రేమ కలిగినటువంటి సహోదరిని ప్రేమింపని వాడు తాను ఎప్పటికీ చూడనటువంటి, ఎన్నడూ చూడనటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమింపగలడు? అయితే దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలననే ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను మనము గైకొనిన ఎడల దేవుని ప్రేమకు మనం బద్దులమై ఉందుము. కనుక దేవుని ప్రేమ మనం ఇతరులకు చూపించే వారముగా పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. మన ప్రయాస, మన వ్యధ, మన ఆలోచన అంతా కూడా మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమను, దేవునికి ఉన్నటువంటి మనస్సును మనము కలిగి ఉండి ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయమునందు మరి ప్రేమ గురించి వర్ణించబడి ఉన్నది. ప్రేమ ఏ విధముగా మరి ఉంటుందో, ప్రేమ డంబముగా ఉండదు, దీర్ఘకాలం ఉంటుంది, దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును ఆశించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదని దేవుని ప్రేమను గురించి వర్ణిస్తూ ఉన్నది. ఆ ప్రేమలో మనము పాలిభాగస్థులమయ్యి అదే ప్రేమను ఇతరులకు చూపించగలుగునట్లు ఆ దేవాతి దేవుడు మనపై తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నువ్వు ప్రేమ స్వరూపివి తండ్రి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుచుండగా మాలో ఉన్నటువంటి విరోధ భావాలను తీసివేసి అందరము ఏక మనసుతో నిన్ను ఆరాధించు మనస్సును మాకు అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనుము తండ్రి. ఆమేన్.